తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి సైతం ఒప్పుకున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. కల్తీ వైసీపీ మెడకు చుట్టుకోవడంతో భయపడుతున్నారని అన్నారు. కావాలనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని మండిపడ్డారు. కల్తీ అనే వ్యవహారంలో ఇంకా 2 రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. అవి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పేశాడు, కల్తీ అనేటువంటిది 100% జరిగింది. ఇందులో 2-3 రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత పూర్తిగా తేలుతుంది. 100% కల్తీ జరిగింది అనేటువంటి మాట విషయంలో ఎక్కడా అనుమానం లేదు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కల్తీ జరిగిందని చెప్పారు. కాబట్టి అది జరిగిన కల్తీ ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కనుక దీన్ని జాగ్రత్తగా మనం చూడాలనేటువంటి మాటతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళందరూ ఏంటంటే తప్పు జరిగిపోయింది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పర్యటనలు కూడా నిజంగా అవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట స్పష్టంగా తెలుస్తోంది.